వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నవ్ వీక్నెస్ చాలా వరకు కూడా ఇప్పటికే మీరు చేసిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. సో హోమియోపతిలో నిజంగా నరాల బలహీనతకి ఇంత మంచి ట్రీట్మెంట్ ఉందా అని చెప్పేసి కూడా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉన్నాయి. సో కొద్దిమంది ఈ నవ్ వీక్నెస్కి సంబంధించి ఒక కమెంట్ వచ్చింది సార్. అరిచేతుల్లో అరికాలలో మంటలు తిమ్మిరలాగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మాకు తెలియకుండానే చెయ్యి అనేది ఇట్లా పెడితే షవర్ అయిపోతా ఉంది, వణికిపోతా ఉంది. సో దీనికి కూడా ట్రీట్మెంట్ ఉందా హోమియోపతిలో అంటున్నారు. సో దానికి ఏంటి సార్ సమాధానం? సింపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఈ అరిచేతుల్లో తిమ్మిర్లు మంటలు, అరికాల్లో తిమ్మిర్లు మంటలు, తొడ భాగంలో నొప్పులు. ఇప్పుడు చూడండి, మనిషి బాడీ అనుకోండి, ఈ మెడ భాగం ఉంటుంది కదా, ఇక్కడ మనకు స్పైనల్ కార్డ్ వస్తుంది, మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినాం. మళ్ళా ఇక్కడ బుర్రా వస్తుంది, ఇది స్పైనల్ కార్డ్ కి కనెక్టెడ్ ఉంటుంది. ఓకే, దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా నరాలు ఉంటాయి. ఓకే, అన్ని పార్ట్స్ కి వెళ్ళిపోతా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఈ మెడ భాగం ఏదైతే ఉంది ఇక్కడ నుంచి వచ్చే నరాలు చేతులకు సప్లై చేస్తున్నాయి. అంటే దీనికి ఏంది, ఈ చేతులకు కరెంట్ సప్లై చేస్తున్నాయి ఇవి. ఇప్పుడు ఈ ఫింగర్లు ఉంటాయి కదా, ఇక్కడ ఒక్కొక్క ఫింగర్ ఎండింగ్ వరకు మనకు నరాలు సప్లై చేస్తాయి. ఓకే, మళ్ళీ అట్లనే కాళ్లకు ఈ నడుము భాగం సప్లై చేస్తారు కరెంట్ అని ఎందుకు అంటున్నా నేను, ఎందుకంటే మన బాడీ ఏదైతే నరాలు ఉంటాయి అవి కరెంటే పాస్ చేస్తాయి. చాలా మంది ఏం తప్పు అనుకుంటారంటే, అరే రక్తం పోయేదే నరాల్లో అని అనుకుంటారు చాలా మంది. అయితే రక్తం పోదు, కరెంట్ పోతుంది. ఈ కరెంట్ ఏడికెళ్ళి వస్తుంది, మీరు తింటారు కదా తిండిలకెళ్ళి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కదా బాడీలో. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కార్బోహైడ్రేట్స్లకి వెళ్ళి, ప్రోటీన్స్లకి వెళ్ళి, ఫ్యాట్స్లకి వెళ్ళి వస్తుంది. ఆ ఎనర్జీ ఏదైతే మనం యూటిలైజ్ చేస్తాం అది మొత్తం ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ అని అనుకోండి. మీ బాడీ నడిచేదే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ మీద. అందుకే మీరు చూడండి, ఎలక్ట్రోలైట్స్ అని పదం విన్నారా మీరు? అవును సార్. ఈ ఎలక్ట్రోలైట్స్ ఎప్పుడైతే డిహైడ్రేషన్ అవుతుంది, ఎలక్ట్రోలైట్లు తీసుకోండి అనేసి అంటారు. ఎలక్ట్రాల్ పౌడర్ ఉంటుంది, ఓఆర్ఎస్ ఉంటుంది. ఇవన్నీ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అని కూడా చెప్తారు, ఎలక్ట్రోలైట్స్ అని కూడా చెప్తారు. ఇప్పుడు దీన్ని ఎలక్ట్రోలైట్స్ చెప్పడానికి కూడా రీజన్ ఉంది. మీ బాడీలో నరాలకు ఎప్పుడైతే సమస్య ఉంటుంది, మీ బాడీలో నరాలకు సమస్య ఉంటే ఎలక్ట్రిసిటీ సరిగా పాస్ అవ్వట్లేదు, బై ఛాన్స్ ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయినాయి అనుకోండి, మీకు నరాల ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇది చాలా మందికి అర్థం కాదు. అరే రక్తం పోతుంది, రక్తంలో ఏమైనా ఇన్ఫెక్షన్ గిట్ట అయింది, అందుకే నాకు ఇట్లా అవుతుంది అట్లా అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు ఒకటి అన్నారు స్టార్టింగ్ లో, అరికాల్లో తిమ్మిర్లు. ఇప్పుడు మన దగ్గర చేలా నుంచి ఒక పేషెంట్ వచ్చి, ఓకే డాక్టర్ సాబ్ నాకు నడిచేటప్పుడు అసలు ప్రాబ్లమే అయితలేదు, నడిచేటప్పుడు నాకు ప్రాబ్లం అయితలేదు, 5-6 కిలోమీటర్లు నేను పొలాల్లో నడుచుకుంటా, నా పని చేసుకుంటా నేను. ఓకే, కూసున్నప్పుడు మాత్రము నాకు కాళ్ళు లాగుతున్నాయి. ఓకే, పడుకున్నప్పుడు మాత్రము తిమ్మిర్లు వస్తున్నాయి. చూసిండ్రా బ్యూటీ? నడిచేటప్పుడు ఏమనిపిస్తుంది, కూసున్నప్పుడు నొప్పులు, పడుకున్నప్పుడు తిమ్మిర్లు. ఓకే, కూసున్నప్పుడు మనిషి ఇట్లా కూసుంటాడా, ఈ తొడ భాగం పైన ప్రెషర్ పడుతుంది, అప్పుడు నొప్పి అవుతుంది. మళ్ళా పడుకున్నప్పుడు ఈ అరికాల్లో మంటలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, మనం షుగర్ రిపోర్ట్లు అన్నీ చూసినాం. షుగర్ వాల్యూ వచ్చేసి ఫాస్టింగ్ ఏమో 316 ఉండే, పోస్ట్ లంచ్ వచ్చేసి 418 ఉండే, చాలా హై ఉంది. HbA1c ఏమో 11.4 ఉండే. ఇంత హై షుగర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఈ చిన్న చిన్న నరాలు ఏవైతే ఉంటాయి కదా అవి డ్యామేజ్ అవుతాయి. ఎందుకు డ్యామేజ్ అవుతాయి? ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేసి ఒక పదం ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎప్పుడైతే అవుతుంది బాడీలో, అది ఏం చేస్తుంది, బాడీలో ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగిపోతుంది బాడీలో. ఈ ఇన్ఫ్లమేషన్, షుగర్ పెరగడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది బాడీలో. దాంతో షుగర్ వ్యాధి ఏం చేస్తుంది అంటే, ఈ నరాల్ని సంపుడు పని చేస్తుంది. ఓకే, తినేసేస్తా. అయితే ఏమైతుంది, ఇప్పుడు ఈ భాగంలో తిమ్మిర్లు రావడం, ఎందుకంటే కరెంట్ ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు ఒక సర్క్యూట్ ఉంది అనుకోండి, ఇట్లా సర్క్యూట్ ఉంది, ఇక్కడ బల్బులు ఉన్నాయి, ఇక్కడ బల్బులు ఉన్నాయి. ఇప్పుడు ఈ బల్బ్కి అన్నిటికీ ఒక్కటే స్విచ్ ఉంది అనుకోండి, మీరు ఈ ఒక్క స్విచ్ వేస్తే ఇవన్నీ వెలగాలి. కానీ ఏమవుతుంది, ఇప్పుడు దీంట్లో
ప్యారలల్ కనెక్షన్ ఉంది, సిరీస్ కనెక్షన్ లేదు. సిరీస్ కనెక్షన్ అంటే ఏమవుతుంది, ఒక్కటి కూడా పాడైతే అన్ని పాడైతాయి. ప్యారలల్ లో ఏమవుతుంది, ఇప్పుడు ఒకటి వెలుగుతుంది ఒకటి వెలగట్లేదు, ఒకటి బ్లగ్ 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 అని ఇట్లా కొట్టుకుంటుంది. అయితే దాని అర్థం ఏంది, ఇప్పుడు ఇక్కడ కూడా తిమిర్లు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అయితే ఈ పేషెంట్ కి కూడా అట్లనే అనిపిస్తుండే. మళ్ళా మెట్లు ఎక్కేటప్పుడు ఈయనకు షాక్ కొట్టినట్టు షాక్ కొడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఏ పార్ట్ నరం డ్యామేజ్ అయితే ఆ పార్ట్ లో ఈ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఏమంటారంటే తిమ్మిర్లు రావడానికి పెరిఫరల్ న్యూరోపతి అంటారు. పెరిఫరల్ న్యూరోపతి. మళ్ళీ ఇంకోటి ఏముండే ఆయనకు ప్రాబ్లం, కూర్చున్నప్పుడు తొడ భాగంలో నొప్పులు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మోకాలు ఈ చిప్పలు ఉన్నాయి కదా, దీనిపైన భాగం ఉంది కదా, ఇది ఈ తొడ భాగంలో నొప్పి ఎప్పుడు వస్తుంది, కూర్చున్నప్పుడు వస్తుంది. దీన్ని ఏమంటారంటే ప్రాక్సిమల్ న్యూరోపతి అంటారు. ఇవి ఎందుకు అవుతున్నాయి, ఈ షుగర్ వ్యాధి వల్ల. అయితే మనం ఏం చేసినాం, ఈ పేషెంట్కి ఒకటి చెప్పినాం, ఈ సిమ్టమ్లు అయితే విన్నాం, కానీ ఇవి ఎందుకు వచ్చినాయి. ఒకటి చూడండి, నేను సిగరెట్లు తీసుకుంటా, నేను మందు తీసుకుంటా, నేను ఫుల్ నాన్ వెజ్ తింటా, రోజు బయట తింటా అంటే ఏమవుతుంది, మనకు డయట్ పైన కంట్రోల్ ఉండాలి. ఒకవేళ డయట్ మీద కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది, లేని రోగాలు వస్తాయి. షుగర్ కాదు, బీపీ కూడా వస్తుంది, గుండె కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఏం చేయాలి, మనం డైట్ మీద కంట్రోల్ పెట్టుకోవాలి. మళ్ళీ డైట్ మీద కంట్రోల్ పెట్టుకొని మనము హోమియోపతి మందులు వాడడం వల్ల ఈ నరాల ప్రాబ్లం కూడా తగ్గుతుంది, షుగర్ వ్యాధి కూడా మనం రివర్స్ చేస్తాం హోమియోపతి మందులతో. అయితే మెయిన్ మనకు ఏంది డయట్. ఇప్పుడు ఈ పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు ఊరికి వెళ్ళి, ఇప్పుడు ఈయనకు పొలాలు ఉన్నాయి, చూసుకుంటున్నారు, మంచి బిందాస్ లైఫ్ ఉంది. కానీ నాకేమన్నారంటే, సార్ చూడండి, నేను ఏ డాక్టర్ దగ్గర పోయినా ఈ పథ్యం ఆ పథ్యం, మందులకు ఈ పథ్యాలు ఉంటాయి అవి ఇవి అనేసి అంటారు, నాకు నచ్చదు. నేను ఫోన్లోనే అపాయింట్మెంట్ బుక్ చేసేటప్పుడు అడిగిన పథ్యం ఉంటుందా అనేసి. అయితే పథ్యం ఉండదు హోమియోపతి మందులకి అనేసి మీ వాళ్ళు చెప్తే వచ్చినా నేను. అయితే నేను ఒకటి చెప్పిన, హోమియోపతి మందుకి పథ్యం ఉండదు సరే, కానీ ఇప్పుడు మీకు ఉన్న రోగం వల్ల అవుతుంది కదా డ్యామేజ్, అవుతుందా లేదా డ్యామేజ్. ఇప్పుడు ఆ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే పథ్యం ఉండాలనా లేదా మీరు చెప్పండి అన్న. ఓకే, మందుకు కాదు, నీకు పథ్యం ఉండాలి, నీకు పథ్యం ఉండాలి. మళ్ళా అరే సార్ అట్లా ఎట్లా సార్, నాకు ఎంజాయ్ చేయాలని ఉంది లైఫ్ అన్నారు. సరే మీరు పొలాల్లో పనిచేస్తారు కదా, మీ ట్రాక్టర్ ఉందా అని అడిగి, అవును ఉంది ట్రాక్టర్. ఇప్పుడు అది డీజిల్ మీద నడుస్తుంది కదా, ఎంత డీజిల్ ఉంది దానికన్నా ఎక్కువ పోసి ఏమవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది అన్నారు. ఓవర్ఫ్లో అవ్వకుండా మీరు పంప్ తోటి ఇంకా ప్రెషర్ పెట్టి కొడితే ఏమవుతుంది, ఇంజన్లో ఓవర్ఫ్లో అవుతుంది కదా. ఓవర్ఫ్లో ఇంజన్లో అయితే ఇంజన్ పాడవుతుందా కాదా. ఇప్పుడు ఇక్కడ కూడా అదే అవుతుంది. ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి ఉంది, మీరు ఎక్కువ డీజిల్ పోస్తున్నారు మీ బాడీలో, మీ బాడీ డీజిల్ మీద నడుస్తే ఎక్కువ డీజిల్ పోస్తున్నారు మీరు, ఏమవుతుంది, నరాలు పాడవుతాయి. అట్లనే మీకు అట్లనే ఇట్లా తయారైంది పరేషాని. మళ్ళీ ఇంత ఉంది లెవెల్, మళ్ళీ రేపు కిడ్నీలు లివర్లు అన్ని డ్యామేజ్ అవుతాయి. అది కావాలన్నా ఎంజాయ్మెంట్ కావాలన్నా అని అడుగు. సరే సార్ ఏదో ట్రై చేస్తానని తగ్గించుకోవడానికి. మళ్ళీ పేషెంట్ క్వశ్చన్ ఏంది అంటే, సార్ మీ మందులకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా అని అడిగి. ఫస్ట్ థింగ్ నేను రిటర్న్ క్వశ్చన్ ఏం చేసిన అంటే, మీరు ఆల్కహాల్ తీసుకుంటారు, మీరు స్మోకింగ్ చేస్తారు, దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ కన్నా ఏ మందుకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అంతా సైడ్ ఎఫెక్ట్. మీరు ఇంత చేస్తున్నారు, రోజుకి ఆల్మోస్ట్ 150 ml ఆల్కహాల్ తీసుకుంటారంట, మళ్ళా బీడీలో తాగుతారంట. అయితే ఏమైతుంది చెప్పండి మీరు. ఇప్పుడు దీంతో అయ్యే సైడ్ ఎఫెక్ట్ మీ బాడీ మీద ఏ మందు తోటి అవ్వదు, అండ్ హోమియోపతికి అయితే అసలు సైడ్ ఎఫెక్టే ఉండదు. సో మనం అది ఎక్స్ప్లెయిన్ చేసినాం. అండ్ దాని తర్వాత మీరు చచ్చిపోయినప్పుడు వరకు మీకు చూసుకోవడానికి ఎవరి మీద ఆధారం ఉండొద్దు. అంటే జర పథ్యాలు రోగాని కోసం చేయండి మీరు, హెల్దీగా పోవాలి, హెల్దీగా పోవాలి, నడుచుకుంటా వెళ్ళిపోవాలి, అర్థం కూడా కావద్దు ఎవరికి వెళ్ళిపోయిందో అనేసి. అయితే అట్లా ఉండాలంటే చేయండి. అంటే మనం మందులు ఇచ్చిన తర్వాత పేషెంట్కి ఆటోమేటిక్ ఈ డిజైర్లు కూడా వెళ్ళిపోయినాయి, ఆల్కహాల్ కూడా బంద్, సిగరెట్లు కూడా బంద్ హోమియోపతి మందులతోటి. ఓకే ఓకే, అంటే ఇది మనం ఇచ్చింది నరాలకైనా కూడా. అవును, ఎందుకంటే మనం మనిషికి ఇస్తున్నాం కదా, మనిషికి ఇస్తున్నాం మందు, మనం రోగానికి ఇవ్వము మందు. మళ్ళా మన దగ్గర 3.5 years వాడారు. ఇప్పుడు అందరికి ఏమనిపిస్తుంది, 3.5 ఏళ్ళు వాడినాక నరాల ప్రాబ్లం తగ్గింది, కానీ కాదు. ఫస్ట్ 2 months లోనే మీకు ఎఫెక్ట్ అనేది తెలిసిపోతుంది.
సిమ్టమ్స్ ఏమో 6-7 మంత్స్లో వెళ్ళిపోతాయి, కానీ రోగాలు పూర్తిగా రివర్స్ అయినప్పటి వరకు మీరు మందులు వాడాలి. ఓకే. ఓకే. మొత్తానికి వనకడం లాంటివి కూడా అవి కూడా తగ్గిపోతాయండి? అన్నీ తగ్గుతాయి. వనకడం మీరు చెప్పిండ్రు, తిమ్మిర్లు, గిమ్మిర్లు అన్నీ తగ్గుతాయి. ఓకే. ఓపికతోటి వాడాలి. పథ్యాలు అంటే రోగంకి సంబంధించి ఏమైనా మీకు డాక్టర్ చెప్తున్నారు అంటే వినాలి. యెస్. యెస్. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు సర్జరీ లేకుండానే నరాలకు సంబంధించి చాలా మంచి ట్రీట్మెంట్ అయితే హోమియోపతిలో ఉంది అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్‌తో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్.